హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. కేకేఆర్ చిన్నస్వామిలో ఆర్సీబీని కన్విన్సింగ్గా ఓడించింది. అండ్ ఇప్పటిదాకా ఆ హోమ్ టీమ్ విన్నింగ్ స్ట్రీక్ని కేకేఆర్ ఎండ్ చేసింది. అండ్ ఆర్సీబీ ఇక్కడ చతికిల పడిందనే చెప్పాలి. ఓవరాల్గా ఈ మ్యాచ్ని క్లుప్తంగా వన్ సెంటెన్స్లో ముగించాలంటే విరాట్ కోహ్లీ అనుకుంటూ ఉంటాడు, అంటే అతను అనుకుంటున్నాడు అని అనట్లేదు, బట్ జస్ట్ ఒక కొంచెం దానికి యాడ్ చేసి ఒక సిమిలీగా మనం మాట్లాడుకుందాం అంటే కనుక, నేను గుర్రంలాగా పరిగెత్తి గాడిద చాకిరీ చేసి ఈ టీంని మోసి అంతదాకా స్కోర్ తీసుకెళ్తే కదలకుండా ఉన్న సునీల్ నారాయణకి కొట్టుకోరా నాయన అన్నట్టు బాల్ వేసి మ్యాచ్ నవ్వగొడతారా బాబు అని చెప్పేసి బౌలర్లతో అంటాడు. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ వాజ్ ఆన్ ద సేమ్ వికెట్. ఏదైతే లాస్ట్ ఆర్సీబీ ఆడిందో అదే వికెట్ మీద ఆడారు. అదే వికెట్ మీద ఆడినప్పుడు దానికి తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు ఆర్సీబీ వాళ్ళు. సో దే ఫెల్ట్ ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉంటే బెటర్గా ఉంటుందేమో అని అనుకున్నారు, బికాజ్ ఇది స్ట్రాంగ్ బ్యాటింగ్ నేను. సో వాళ్ళు వైశాఖ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ సబ్గా ముందే నిర్ణయించుకున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే దే హ్యాడ్ దట్ ప్లాన్ ఇన్ ద మైండ్. ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉంటే బాగుంటుంది, ఎవరు వెళ్తే బాగుంటుంది అనే దాని మీద కొంచెం ఆగున్నారు వాళ్ళు. ఆ నేపథ్యంలో ఎప్పుడైతే కేకేఆర్ హస్ వన్ ద టాస్ దే సెట్ పైలే ఆప్. సో వాళ్ళ టీం అంతా కూడా మాట్లాడుకుంటే శ్రేయాస్ అయ్యర్ వచ్చి నాకు 2 షీట్లు ఇచ్చారు, నాకు ఏ షీట్ అర్థం కాలేదన్నాడు. ఎవరి దేవుడా అనుకున్నా, బట్ ఇన్ ది ఎండ్ మనకు అర్థమైంది ఎవరెవరు ఆడుతున్నారు, ఏం జరుగుతుంది. అంక్రిష్ రఘువంశీని కూడా ఇంపాక్ట్గా పెట్టుకున్నారు. సో అది పక్కన పెడితే కనుక దే స్టార్టెడ్ బౌలింగ్ వేయడంలో. విరాట్ కోహ్లీ మళ్ళీ ఒక ఇన్సైడ్ ఎడ్జ్, ఒక అవుట్ సైడ్ ఎడ్జ్ థర్డ్ మ్యాన్ పక్క నుంచి వెళ్ళిపోయింది, ఒక ఇన్సైడ్ ఎడ్జ్ లెగ్ స్టంప్ తగలకుండా వెళ్ళిపోయింది. దట్ స్లైస్ ఆఫ్ లక్ ఏదైతే ప్రతి ప్లేయర్ ఎక్స్పెక్ట్ చేస్తాడో అది వచ్చింది. అండ్ ఈ మేడ్ ఇట్ కౌంట్. ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే. మనం పొద్దున ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, ఆర్సీబీ బాగా ఆడాలంటే ఆర్సీబీకి ఉన్న బలం, ఆర్సీబీకి ఉన్న అండ ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ. అండ్ అతను బాగా ఆడాడు, అద్భుతమైన రీతిలో కాంట్రిబ్యూట్ చేసుకుంటూ కూడా వచ్చాడు. సునీల్ నారాయణ చాలా మంచిగా ట్యాకిల్ చేశాడు, స్టార్క్ని మళ్ళీ బాగా బాధ వదిలిపెట్టాడు. సో ఇట్ వాజ్ ఆల్ గోయింగ్ వెల్. కానీ ఎక్కడ కేకేఆర్ బ్రేక్లు వేసింది అనేది మనం మాట్లాడుకుంటే కనుక, స్టాటిస్టికల్గా మాట్లాడుకుంటే లాస్ట్ 5 ఓవర్స్లో 48 రన్స్ వచ్చాయి. లాస్ట్ 5 ఓవర్స్ గోయింగ్ లెస్ దెన్ 10 runs per over అనేది హ్యూజ్ అచీవ్మెంట్. అది ఎలాంటి వికెట్ ఉన్న చిన్నస్వామి అయినా పర్వాలేదు. చిన్నస్వామిలో ఏ వికెట్ ఇచ్చినా, మీరు అక్కడ బురద పెట్టినా కూడా మీరు లాస్ట్ 5 ఓవర్స్ మీరు ఓన్లీ 10 రన్ల కన్నా తక్కువగా వెళ్ళారంటే దట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్. అండ్ దానికి కారణం ఏంటంటే 2 ఓవర్లలో మీరు అబ్జర్వ్ చేయండి, ఒక దాంట్లో 7 రన్లు, ఒక దాంట్లో 5 రన్లు వచ్చాయి. సో మిగతా 3 ఓవర్లో వాళ్ళు కొట్టింది 36 రన్లు. అండ్ అందులో కూడా కొన్ని డాట్ బాల్స్ వచ్చాయి. డీకే 2 6 కొట్టాడు, బట్ దేవర్ డాట్ బాల్స్. లాస్ట్ బాల్ వాజ్ డాట్ బాల్, రన్అట్ అయింది. సో దెర్ వర్ లాట్ ఆఫ్ డాట్ బాల్స్ ఇన్ దట్ పీరియడ్. అండ్ ఈజీలీ ఆర్సీబీ వాజ్ షార్ట్ బై 15-20 runs. స్లోనెస్ ఆఫ్ ద సర్ఫేస్ కదా, అంత కొట్టలేరు కదా, ఇవన్నీ మాట్లాడినా కూడా దేవర్ షార్ట్. మ్యాక్స్వెల్కి 2 లైఫ్లు వచ్చాయి, వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. గ్రీన్ విరాట్ కోహ్లీ ఆడుతుంటే ఎప్పుడెప్పుడు రన్అట్ అవుతుందని భయం వేసింది. ఒకసారి ఆయన పరిగెత్తాడు, ఒకసారి ఈయన పరిగెత్తాడు, ఒకసారి డైవ్ కొట్టాల్సి వచ్చింది, రకరకాలు జరిగిపోయాయి అక్కడ. ఆ డైవ్ వాజ్ ఫెంటాస్టిక్ డైవ్ విరాట్ కోహ్లీ. 2 సార్లు ఈ వాస్ ఆన్ టైం క్రీజ్లోకి రీచ్ అవడానికి. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ వాస్ ఫినామినల్. అలా గ్రీన్తో చిన్న ఇబ్బందులు తప్ప అదరగొట్టాడు. గ్రీన్ ఇన్ఫ్యాక్ట్ 1 డౌన్ వచ్చిన పొజిషన్ అతనికి కరెక్ట్ అనిపించి అతను ఆడాడు కూడా, బాగానే ఆడాడు. బట్ మళ్ళీ సెట్ అయిపోయి ఆడేద్దాం అనుకున్న టైంలో వికెట్లు పడ్డాయి. కేకేఆర్ ఏం చేశారంటే స్మార్ట్గా బాల్ మీద ఏమాత్రం పేస్ ఉంచాల, అబ్సల్యూట్లీ నో పేస్. దాంతో షాట్లు ఆడడం చాలా కష్టమైంది. బాల్ వాస్ కమింగ్ ఎట్ అ స్నేల్ పేస్. దాంతో మీకు హెవీ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అండ్ ఆర్మ్ పవర్ జనరేట్ చేసే ప్లేయర్లు కావాలి. అన్ఫార్చునేట్లీ మ్యాక్స్వెల్ అండ్ గ్రీన్ అక్కడ అవుట్ అయిపోయారు. మ్యాక్స్వెల్ 2 సార్లు లైఫ్ వచ్చినా కూడా ఆ తర్వాత సరే రింకు సింగ్కి చిక్కి అవుట్ అయిపోయాడు, గ్రీన్ అవుట్ అయిపోయాడు. అండ్ ఫాఫ్ అది దట్ వాస్ క్లెవర్ బౌలింగ్ రాణా నుంచి, హర్షిత్ రాణా దగ్గర నుంచి. ఫస్ట్ బాల్ పేస్ వేసాడు, బాల్ 6కి పోయింది. సెకండ్ బాల్ అదే లెంత్లో పేస్ ఆఫ్ చేసేసాడు, చేతిలో కొట్టాడు. సో ఫాఫ్కి 3 కంటిన్యూస్ ఫెయిల్యూర్స్. మ్యాక్స్వెల్ సరే లైఫ్లో వచ్చేవాడు, ఇట్ స్టిల్ నాట్ అ వెరీ గుడ్ ఇన్నింగ్స్ అతనికి కూడా 3 కంటిన్యూస్గా పెద్దగా ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. గ్రీన్ ట్రై టు డూ సంథింగ్, బట్ దట్ వాస్ నాట్ ఇనఫ్. మళ్ళీ విరాట్ కోహ్లీ నెత్తినే మొత్తం భారం అంతా పడింది, పట్టిదారు ఏమీ చేయలేకపోయాడు. మళ్ళీ అతనికి 3 back-to-back. సెకండ్ మ్యాచ్ మైట్ నాట్ బి ఎ ఫెయిల్యూర్, ఎందుకంటే ఆ సమయంలో కొంచెం క్రూషల్గానే అనిపించింది నాకు, బట్ స్టిల్ అతని ఇంపాక్ట్ ఏమి జనరేట్ చేయలేకపోయాడు. అండ్ రావత్ అవుట్ అయిపోయాడు అక్కడ. దినేష్ కార్తిక్ వచ్చి 2 6లు కొట్టాడు, తర్వాత 3 6లతో కొట్టాడు. తను మళ్ళీ ఆ ఫినిషింగ్ అబిలిటీ అనేది తీసుకొచ్చాడు. అతను ఉన్నాడు కాబట్టి స్కోర్ అంత మాత్రం అన్న వెళ్ళింది. లాస్ట్ ఓవర్లో పరుగులు రాకుండా ఉంటే 165 దగ్గర స్కోర్ ఆగిపోయింది. దాన్ని పరుగులు వచ్చాయి కాబట్టి అక్కడ దాకా స్కోర్ వెళ్ళింది. విరాట్ హస్ డన్ వెల్, 80+ ఎంతో కొట్టాడు. దినేష్ కార్తిక్ ఆడాడు, వీళ్ళందరూ ఆడినా కూడా స్టిల్ అట్ ది హాఫ్ వే స్టేజ్ చాలామంది ఈ స్కోర్ సరిపోతుందన్నా కూడా 200 కన్నా తక్కువ ఉండడం అనేది ఎప్పటికైనా కూడా చిన్నస్వామిలో వర్కౌట్ కాదు, ఎస్పెషలీ వాళ్ళ బౌలింగ్ లైనప్ని కన్సిడర్ చేసుకోవాలి. ఆల్దో వాళ్ళకు ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉన్నా. బౌలింగ్ వేయడానికి మొదలుపెట్టి నేను పొద్దున కూడా చెప్పాను, సునీల్ నారాయణ ఓపెనింగ్ పంపించే ఐడియా అది చాలా పురాతనమైన ఐడియా, అది వర్కౌట్ కాని ఐడియా.
అది ఉండకూడదు. సునీల్ నారాయణ రన్లు కొడుతున్నాడు అంటే కనుక యూ హ్యావ్ టు బౌల్ ఎట్ యువర్ వర్స్ట్ టైం. ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఏం మాత్రం తీసిపోకుండా వన్ ఆఫ్ ద వర్స్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ ఆర్సీబీ డెలివరీ చేసింది వాడు. క్యామరన్ గ్రీన్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ఇయాన్ బిషప్తో మాట్లాడుతూ స్లోవర్ వన్స్ వేస్తే కష్టంగా ఉంటుందంటే ఇంపాక్ట్స్ ఆఫ్ వైశాఖ్ విజయ్ కుమార్ వచ్చేంత వరకు స్లో బాల్ వేయలేకపోయాడు. అల్జరీ జోసెఫ్ వచ్చి గుద్ది ఇసిరి కొడుతున్నాడు. సునీల్ నారాయణ నుంచొని కొట్టాడు షాట్, నుంచొని కొట్టాడు. యష్ దయాల్ స్లోవర్ వన్లు వేయరా నాయన, వర్కౌట్ అవుతుంది ఆయన అంటే లేదు, లెంగ్త్ బాల్ ఫుల్ బాల్ వేసాడు, నుంచొని లేపాడు. సునీల్ నారాయణ చేత రన్లు కొట్టించుకోవడం అంటే మీరు ఎస్ఆర్హెచ్ని చూసారు ఎంత బాగా అతనికి బౌలింగ్ వేశారు. సాల్ట్కి నరైన్కి బాగా బౌలింగ్ వేశారు, అతను సాల్ట్ కొట్టాడు. బట్ నరైన్ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. పరిగెత్తడు, కదలడు, అట్లాంటి ప్లేయర్తో కొట్టించుకుంటారు. అండ్ అందుకే ఇట్ హ్యాస్ టు బి ది వర్స్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్సీబీ. ఇంక దీనికన్నా వర్స్ట్ ఉంటే ఏం చేయలేము ఆ టీం. బట్ ఐఎమ్ షూర్ దట్ దే విల్ రీవిజిట్ ఎక్కడ తప్పులు జరిగాయి. సిరాజ్ ఫస్ట్ బాల్ బాగా వేసాడు. ఇన్ఫ్యాక్ట్ చిన్నస్వామిలో ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్ వాజ్ సిరాజ్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా. ఇవాళ ఏమైందంటే ఒక మంచి బాల్ అంద స్టంప్స్ ఫుల్ సాల్ట్ 6 కొట్టాడు. దాంతో లెంత్ షార్ట్ చేశాడు, ఆ బాల్ మళ్ళీ 4 వెళ్ళింది. దాంతో ఫుల్ వేసాడు, ఆ బాల్ మళ్ళీ బయటిపోయింది. 18 రన్లు ఇచ్చాడు ఓవర్. స్వింగ్ లభించింది ఫస్ట్ బాల్. బట్ సమ్హౌ దట్ వన్ రిస్కీ షాట్ సాల్ట్ దగ్గర నుంచి మొత్తం అతని బౌలింగ్ లెంత్ని, రిథమ్ని, లైన్ని మొత్తం అంతా మార్చేసింది. భరత్ తరుణ్ ఎవరైతే కేకేఆర్కి ఉన్నాడు ఇప్పుడు మెంటర్గా, అతనే సిరాజ్ని పట్టుకొని హైదరాబాద్ గల్లీ నుంచి పట్టుకొని ఆడించి ఇండియన్ టీంలోకి రావడానికి ముఖ్య కారణం అయ్యాడు అతనే. అతను ఖచ్చితంగా వెళ్ళి చెప్తాడు క్యావగా మియా అని అడుగుతాడు. యష్ దయాల్ వెంట్ ఫర్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ రన్స్. అల్జరీ జోసెఫ్ థర్డ్ ఓవర్ వేసి వికెట్ తీస్తాడు అనుకుంటే షార్ట్ బాల్ వేసి నారాయణ్ కెన్ యూ ప్లీజ్ హిట్ మీ అన్నట్టు బౌలింగ్ వేసాడు. సునీల్ నారాయణ్ మయాంక్ ఠాకూర్ వచ్చాడు, ఫస్ట్ బాల్ వేసాడు, పోయింది, వికెట్ పడింది అక్కడ. నారాయణ్ ఆ ఫస్ట్ ఓవర్లో వికెట్ పడింది. ఇమ్మీడియట్గా మళ్ళీ మీకు వైశాఖ్ విజయ్ కుమార్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేశాడు. అండ్ అతను వచ్చి సాల్ట్ వికెట్ తీశాడు. గ్రీన్ కొంచెం పరిగెత్తి మంచి క్యాచ్ అనేది పట్టుకున్నాడు. దెన్ అగైన్ మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ అనేది అవసరం. 2 అయ్యర్లు ఉన్నారు అక్కడ. 2 అయ్యర్లు ఆడుతున్న టైంలో కొన్ని బౌన్సర్లు పడ్డాయి. శ్రేయస్ అయ్యర్ని వెనక్కి నెట్టే ప్రయత్నం జరిగింది. కానీ వెంకటేష్ అయ్యర్ని ఇక్కడ ఎంత మెచ్చుకున్నా తక్కువ. ఎందుకంటే ఎక్కడ కూడా మళ్ళీ రన్ రేట్ 8 దాకా వెళ్లకుండా 7లోనే ఉంచాడు. 6 కన్నా తక్కువ చేశాడు, ఆడుతూనే ఉన్నాడు. సో అతను ఆడిన ఇన్నింగ్స్ అయితే 50 ఏదైతే కొట్టాడో ఆ 50లో ఇట్ వాస్ మోర్ ఆఫ్ ప్రెషర్ రిలీవింగ్. రన్ రేట్ పెరగకుండా ఉంది, రన్ రేట్ దాటకుండా ఉంది అన్నట్టుగా ఆడాడు. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ 4 ఓవర్లో 23 రన్లు, 1 వికెట్. మయాంక్ ఠాకూర్ గురించి మాట్లాడితే కనుక అతను కూడా ఆల్మోస్ట్ 3 ఓవర్లు వేసే 23 రన్స్, 1 వికెట్. ఆ తర్వాత యష్ దయాల్ వికెట్ తీసిన బౌలర్ అతనే 46 రన్స్ ఇచ్చాడు అతను వేసిన 4 ఓవర్లు. అల్జరీ జోసెఫ్ ఎన్నెన్నో పరుగులు ఇచ్చాడు. సిరాజ్ వెంట్ ఫర్ రన్స్. మీ దగ్గర ఉన్నదే 15-20 రన్లు తక్కువ రా నాయన అంటే 6 ఓవర్లో మీరు 85 రన్లు కొట్టిస్తే ఇంకేమైనా ఉందా? మిగతా 14 ఓవర్లో 98 కొట్టలేరా వాళ్ళు ఆ బ్యాటింగ్ లైన్ పెట్టుకొని? తర్వాత వికెట్లు పడి కంటైన్ చేస్తారంటే వెంకటేష్ అయ్యర్ మళ్ళీ రిస్క్ తీసుకొని విరుచుకుపడ్డాడు. సో దీంతో ఏమవుతుందంటే కోల్కతా నైట్ రైడర్స్ గెలవడం మాత్రమే కాదు, దే వన్ ఇట్ కన్విన్సింగ్లీ. 16.5 ఓవర్స్లో టార్గెట్ అయిపోయింది, 183 కొట్టారు. ఆల్మోస్ట్ 11 రన్స్ పర్ ఓవర్తో వెళ్ళారు. దాంతో నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ 2లో 2 గెలిచారు వాళ్ళు. ఫస్ట్ మ్యాచ్లో కొంచెం త్రుటిలో తప్పారు అది అనుకుంటే, సెకండ్ మ్యాచ్ మాత్రం కంప్లీట్గా అసలు ఆర్సీబీని అవుట్ ప్లే చేశారు. ఆఫ్ కటర్లు వేయాలంటే ఒక్కడు ఆఫ్ కటర్ లేడు. స్లోవర్ వన్స్ వేయండి అంటే ఒక్కడు స్లోవర్ వన్స్ వేయడు. ఇసిరిసిరి గుద్దేద్దాం, ఫాస్ట్గా బౌలింగ్ చేసేద్దాం అనే ప్రయత్నమే చేశారు. ఫాఫ్ డు ప్లెసిస్ కూడా డిడ్ నాట్ గో టు ద బౌలర్స్ అండ్ టెల్ దెమ్ ఎనీథింగ్. డ్యామేజ్ అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏమైపోయిందంటే ఇంకా ఎక్కడ ఏం చేయాలి అనేది అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఆకులో మొత్తం అన్నం అంటే పంచభక్ష పర్వణాలన్నీ వడ్డించి నాన్న తిను నాన్న అన్నట్టు బౌలింగ్ చేశారు. అండ్ దాంతో ఇంకా కంబ్యాక్ చేసే స్థితిలోనే లేని పరిస్థితిలోకి ఆర్సీబీ బౌలర్లు వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ అదే నాకు అనిపించేది ఏంటంటే దేర్ షుడ్ హావ్ బిన్ సమ్ స్మార్ట్నెస్. ఏదో ఒక రూపంలో కమ్యూనికేషన్ జరగాలి. స్ట్రాటజిక్ టైమ్అవుట్ జరిగినప్పుడు ఏది మార్చాలని ఆలోచించాలి. కానీ 6 ఓవర్స్లో 85 కొట్టిన తర్వాత స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత. సో మ్యాచ్అప్స్ మనం అనుకున్నాం, ఎస్ నరైన్ వర్సెస్ మ్యాక్స్వెల్ మ్యాచ్అప్ అనేది బాగానే వర్కౌట్ అయింది. కోహ్లీ వర్సెస్ స్టార్ మ్యాచ్అప్ కూడా బాగానే, దో ఇనీషియల్గా కొంచెం ఎడ్జ్లు వచ్చినా కోహ్లీ వాజ్ మోర్ కన్విన్సింగ్ ఆడడంలో. సో డెఫినెట్లీ ఆర్సీబీ ల్యాగ్డ్ పవర్ హిట్టింగ్. కేకేఆర్ వాళ్ళు డాట్ బాల్స్ ఆడి ఉండొచ్చు, వాళ్ళు సింగిల్స్ తీయకుండా ఉండుండొచ్చు, బట్ దే హ్యాడ్ ఆల్ దేర్ పవర్ హిట్టింగ్ ఇన్ ప్లేస్. సో ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అనొచ్చు కూడా దట్ కొంచెం పవర్ ప్లే తర్వాత కోహ్లీ కొంచెం స్లో అయ్యాడు అని. ప్రాబ్లీ దట్ వాస్ మ్యాక్స్వెల్స్ అండ్ క్యామరన్ గ్రీన్స్ రెస్పాన్సిబిలిటీ ఆ టైంలో అటాక్ చేయడం. అండ్ దే డి నాట్ డూ దేర్ బెస్ట్. అండ్ ఆర్సీబీ మరొకసారి వాళ్ళు చిన్నస్వామిలో డిఫెండ్ చేసుకోలేకపోవడం, చిన్నస్వామిలో కేకేఆర్ చేతులు ఓడిపోవడం, బౌలింగ్ మళ్ళీ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది కనిపించింది. దిస్ డిఫీట్ ఈస్ అ డిసప్పాయింటింగ్ డిఫీట్ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్, ఆర్సీబీ టీమ్ కూడా.
ఎందుకు అంటే కనుక నీకు క్లియర్గా కనిపిస్తుంది ఏం చేశారు ఆపోనెంట్ టీం, అయినా కూడా యూఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు, అంటే ఏదో ఒకటి చేద్దాం ఆ ప్లాన్లో వర్కౌట్ అవుతుందా, ఏమీ ఆలోచన లేకుండా బౌలింగ్ చేశారు. ఏమాత్రం ఇన్పుట్స్ లేకుండా కనిపించింది వాళ్ళ కెప్టెన్ దగ్గర నుంచి కానీ వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ దగ్గర నుంచి కానీ. సో కేకేఆర్ విల్ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ, మైటీ ప్లీజ్డ్. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ దాకా ఉన్నాడు, ఆ బౌన్సర్ ఛాలెంజ్ని తట్టుకున్నాడు. ఒకటి డ్రాప్ అయింది, అది పక్కన పెట్టండి, బట్ తట్టుకున్నాడు, లాస్ట్లో ఫినిష్ చేయగలిగాడు. ఆ కాన్ఫిడెన్స్ కావాలి. లాస్ట్ టైం ఐపీఎల్ ఆడలేదు, ఇక్కడ ఆడిన ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. సో ఆ ఫినిషింగ్ కాన్ఫిడెన్స్ అనేది శ్రేయస్ అయ్యర్కి కావాలి. ఆ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. గంభీర్ కోహ్లీ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకున్నారు. సరే కొంతమంది దానికి ఫేర్ ప్లే అవార్డులు ఇవ్వాలి, ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ పెద్ద ఆయన చెప్పాడు. బట్ ద థింగ్ హియర్ ఇస్, అది స్టేజ్ డ్రామానా లేదా పిఆర్ యాక్టివిటీలో పక్కన పెట్టండి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫ్యాన్స్. ఎందుకంటే దెర్ ఇస్ ట్రిమెండస్ అమౌంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇద్దరికి కూడా. గంభీర్ ఆ క్రిటికింగ్ స్వభావంలో ఏదో మాట్లాడేసాడు, పొద్దున కూడా చెప్పాను, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ బిన్ రెస్పెక్ట్. లాస్ట్ టైం కూడా కోహ్లీ గంభీర్ గొడవ పడినప్పుడు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో కోహ్లీ అక్కడ కూడా నువ్వు అనే పదం వాళ్ళ ఆప్ అనే వాడాడు. గంభీర్ అతని సీనియర్ కాబట్టి తెరుకో అన్నాడు, కానీ కోహ్లీ మాత్రం ఆప్ అనే వాడాడు. ఆ తర్వాత కూడా ఎప్పుడు చెప్తూనే వచ్చాడు. బట్ గంభీర్కి ఎప్పుడు కూడా ఆర్సీబీ ఫ్రాంచైజ్ అనేది వాళ్ళు బాగా గోల్ చేస్తారు, వాళ్ళు అసలు వాళ్ళకి మంచి యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళని వాళ్ళ అడ్డాలో కొట్టాలి అనేది మాట్లాడాడు స్టార్లో. సో దట్ క్రియేటెడ్ ఆల్ ద హైప్. చేసి పెట్టాడు. మళ్ళీ అతను చేసి పెట్టాడు అన్నాను కన్నా ఆర్సీబీ వాళ్ళు అతను చేయనిచ్చారు, వాళ్ళ టీంని చేయనిచ్చారు. అతను చేసేది ఉంది, మెంటర్గా ఉన్నాడు, అది వేరే విషయం. వాళ్ళ టీంని చేయించారు. అండ్ రసల్ బౌలింగ్లో ఈసారి కాంట్రిబ్యూట్ చేశారు, హర్షిత్ రాణా బౌలింగ్లో కాంట్రిబ్యూట్ చేశారు. సాధారణంగా బ్యాటర్స్ కొట్టేశారు అది ఇది మాట్లాడుకుంటాం, కానీ ఇట్ హ్యాస్ బీన్ ట్రిమెండస్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ కేకేఆర్ బౌలర్స్. మీరు హర్షిత్ రాణా స్టార్టింగ్లో వికెట్ తీయడం కానీ, తర్వాత వచ్చి వేయడం కానీ, రసల్ స్లోవర్ వన్స్ వేసి ఇబ్బంది పెట్టడం కానీ, నరేన్ కూడా కొంచెం బాగానే ఆ రీతిలో బౌలింగ్ వేయడం కానీ, ఆర్సీబీని మీరు అబ్జర్వ్ చేసుకుంటే షార్ట్ బాల్ అనుకున్నారు, కానీ అది బౌండరీ బాల్స్ అయిపోయినాయి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ దే హ్యాడ్. వీళ్ళు లెన్స్ని బాగా మిక్స్ చేసి బౌలింగ్ వేశారు కేకేఆర్ బౌలర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్న ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని బాగా మేనేజ్ చేసుకున్నారు. ఎస్, స్టార్క్ వెంట్ ఫర్ ఆల్మోస్ట్ 50, కాదనట్లేదు. బట్ అతను 50కి వెళ్ళినా కూడా మిగతా 16 overs దే ఓన్లీ గేవ్ అవే 130 runs. సో ఇట్స్ జస్ట్ అరౌండ్ 8 runs per over. అండ్ అది బాగా కలిసి వచ్చిన అంశం కేకేఆర్. సో కేకేఆర్ విల్ ఫీల్ మైటీ ప్లీజ్. సరే హైదరాబాద్తో మ్యాచ్ ఏదో మిస్ అయిపోయింది, ఏదో అసలు కొట్టాడు అది ఇది అనుకున్నా కూడా ఈ మ్యాచ్లో దేర్ బౌలర్స్ టు కాంట్రిబ్యూటెడ్ అని ట్రెమెండస్. ఆర్సీబీకి కేజీఎఫ్లో ఓన్లీ కే మాత్రమే ఆడుతున్నారు, జీఎఫ్ ఏమీ ఆడాల్సిన అవసరం. ఇంకొక జీ కూడా వచ్చింది అక్కడ, కేజీజీఎఫ్. ఆ తర్వాత యష్ దయాల్ అన్నారు, యష్ కూడా వచ్చాడు కేజీఎఫ్లో ఉన్నారు. ఇవాళ యష్ ఏం చేయలేకపోయాడు. ఫస్ట్ 2 మ్యాచ్లో నిజంగా చాలా బాగా ఆడాడు, అప్రిషియేట్ చేయాలి. ఇవాళ మాత్రం ఇవాళ క్యారీడ్ అవే అనిపించింది. అండ్ దానివల్ల ఎక్కువగా పేస్ మీద ఫోకస్ చేశాడు, షార్టర్ రన్స్ మీద ఫోకస్ చేశాడు. ఇనిషియల్గా అతనికి స్వింగ్ లభించింది, ఆఫ్ ద సర్ఫేస్ మూమెంట్ లభించింది, అయినా కూడా అతను ఏం చేయలేకపోయాడు అనిపించింది. యష్ దయాల్ కూడా దే హ్యావ్ టు రీవిజిట్, వాళ్ళ ప్లాన్స్ మళ్ళీ చేసుకోవాలి ఏంటి పరిస్థితి అని. మ్యాక్స్వెల్ని పూర్తి స్థాయిలో బౌలర్గాను యూటిలైజ్ చేసుకోలేకపోయారు, స్లోవర్ వన్స్ వేయలేకపోయారు. సో వాట్ ఈస్ ఎఫెక్టింగ్ దెమ్? ఫాఫ్ డు ప్లసీ 3 failures, మ్యాక్స్వెల్ 3 failures, గ్రీన్ ఆల్మోస్ట్ 3 failures, రజత్ పటిదార్ 3 failures. వాట్స్ హ్యాపెనింగ్ టు దేర్ టీమ్? బ్యాటింగ్కి మంచి పేరున్న ఆర్సీబీ చిన్నస్వామి ఆడలేకపోవడానికి కారణాలు ఏంటి? స్లోవర్ సర్ఫేస్ కారణం అని చెప్తే ఎవరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఇక్కడ. దట్ ఈస్ దేర్ బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దేర్ ప్లాన్స్. ఆన్ దాట్ నోట్ కేకేఆర్ ఏమీ తక్కువ చేసినట్టు కాదు నేను మాట్లాడేది. ఇందాకే చెప్పే వాళ్ళ బౌలింగ్ వాళ్ళ మ్యాచ్ గెలిపించింది. బౌలింగ్లో దే డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కోహ్లీ ఇన్ ద లాస్ట్ 4-5 overs ఎంత గట్టిగా ఆడతారో అందరికీ తెలుసు. దే వర్ ఏబుల్ టు కంటైన్ దినేష్ కార్తిక్ కోహ్లీ. లాస్ట్ 2 overs పరుగులు వెళ్ళాయి, అక్కడ 13 runs, ఇక్కడ 20 runs ఎంత రన్లు వెళ్ళాయి. బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు హ్యావ్ ఎ గ్రిప్. ఎక్కడ కూడా మ్యాచ్ని స్లైడ్ అవనివ్వలేదు, స్లిప్ అవనివ్వలేదు. బౌలర్లు చేశారు. ఆ తర్వాత బ్యాటర్స్లో ఇంకా సునీల్ నారాయణకి ఇంకా ఇట్ వాస్ హిస్ డే. అదర్ కొట్టేశాడు, కుమ్మేశాడు, ఎక్కడ తగ్గలేడు. సాల్ట్ అంతకన్నా అతనికి మంచి సపోర్ట్ అనేది లభించింది సాల్ట్ దగ్గర నుంచి. అతనే స్టార్ట్ చేశాడు యాక్చువల్గా అటాక్ని. నరేన్ జస్ట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. వెంకయ్యర్ కూర్చొని మళ్ళీ ఆ టేక్ ఆఫ్ అయిన ఒక అటాక్ని కిందకి రానివ్వకుండా అక్కడే ఉంచాడు. శ్రేయస్ అయ్యర్ ఫినిష్ చేశాడు, లాస్ట్లో రింకు వచ్చాడు ఆఫ్ కోర్స్. బట్ ఇట్ వాజ్ అ గుడ్ టీమ్ ఎఫర్ట్ కేకేఆర్ నుంచి. బట్ అగైన్ మళ్ళీ చెప్పేది, ఫస్ట్లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, నరేన్ని అలౌ చేయడం టు హిట్ వాజ్ అ బిగ్ మిస్టేక్. అండ్ అదే ఆర్సీబీకి మ్యాచ్ ఓడిపోయేలా చేసింది. మీరేమనుకుంటున్నారు?